హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎల్ఎన్చారి. గత రీల్స్లో మనము కవిత్రయం గురించి ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకున్నాం. ఈరోజు పద్యాల లక్షణాలను తెలిపే ఛందశాస్త్రంపై ప్రశ్నలను తెలుసుకుందాం. ప్రారంభిద్దామా? పద్య లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు? ఛందస్సు. గురు లఘువులతో వేటిని గుర్తిస్తారు? గణాలు. గణాలు ఎన్ని రకాలు? అవి ఏవి? ఏకాక్షర గణాలు, ఒకే అక్షరంతో కూడుకున్నవి. ద్వక్షర గణాలు, 2 అక్షరాలతో కూడుకున్నవి. త్రక్షర గణాలు, 3 అక్షరాలతో కూడుకున్నవి. 4 అక్షరాల గణాలు, వీటిని ఉపగణాలు అని కూడా అంటారు. నిసర్గ గణాలు అని వేటిని అంటారు? 3 అక్షరాల గణాలను. త్రక్షర గణాలు ఎన్ని విధాలు? 8 విధాలు. త్రక్షర గణాలు ఏవి? య, మ, త, ర, జ, భ, న, స అనే గణాలు. ఇంద్రగణాలు ఏవి? నల, నగ, సల, భ, ర, త అనే 6 గణాలు. సూర్యగణాలు ఏవి? 2 రకాలు, న గణము, హ గణము. వృత్త పద్యాలలో ఏ గణాలను వాడతారు? త్రక్షర గణాలను, కొన్ని చోట్ల ఏకాక్షర గణము, ద్వక్షర గణము కూడా ఉపయోగిస్తారు. అలాగే ఇంద్రగణాలను ఎక్కడ వాడతారు? ఉపజాతి పద్యాలలో. ఉపజాతి పద్యాలు ఏవి? ఆటవిలది, తేటగీతి, సీసము మొదలగునవి. దేశీ ఛందస్సు అని దేనిని అంటారు? ద్విపద. ప్రాస లేని ద్విపదలను ఏమంటారు? మంజరి ద్విపద. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈ గణాలను ఉపయోగించి పద్యాలను రచించడం జరుగుతుంది. ఏ పద్యానికి ఏ గణాలు అనే విశేషాలను నెక్స్ట్ రీల్లో తెలుసుకుందాం.